దేన్నైనా సరే డబ్బు చేసుకోవడం అనేది మన రాజకీయ నాయకులకి ఒక వెన్నతో పెట్టి విద్య. దీని నుంచి కూడా డబ్బులు సంపాదించు అంటే రేషన్ బియ్యం. పేదవాళ్ళు కడుపు నిండా తినటానికి ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు, అది జగన్ ప్రభుత్వం అనండి, రాజశేఖర రెడ్డి అనండి, చంద్రబాబు అనండి, ఎన్టీఆర్ అనండి, అప్పటి నుంచి వస్తున్నటువంటి ప్రతి ప్రభుత్వం రేషన్ బియ్యాన్ని కడుపు నిండా ఫుడ్ తింటారు కదా అని ఇచ్చేదాన్ని కూడా స్మగ్లింగ్ చేసి మాఫియా చేసి దాన్ని కూడా వీళ్ళు అక్రమ మార్గాల్లో వెస్ట్ ఆఫ్రికాకి అమ్ముకు దొబ్బుతున్నారంటారా? మైండ్ పోతుంది అసలు. అంటే ఇప్పుడిప్పుడు బయటపడ్డాయి. చంద్రబాబు ప్రభుత్వంలో జరిగి ఉండొచ్చు, ఆ తర్వాత జగన్ ప్రభుత్వంలో జరిగింది క్లియర్‌గా కనబడుతుంది. ఇప్పుడిప్పుడు బయటపడ్డాయి. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాబట్టి రేపొద్దున ఈయన ప్రభుత్వంలో జరిగితే రేపొద్దున వేరే వాళ్ళు బయటపెడితే అప్పుడేవో బయటపడతాయి. ఇక్కడ పవన్ కళ్యాణ్ బయట పెట్టాడు కాబట్టి ఆయన్నేమి మనం అప్రిషియేట్ చేయటం లేకపోతే దండలేసి దండం పెట్టాల్సిన అవసరం లేదు. అప్రిషియేట్ వరకు చేయొచ్చు. సరే, అసలు ద్వారంపూడి బియ్యం మాఫియా ఏంటి? ఏ రకంగా ఇది ఇన్నాళ్ళు చేస్తున్నారు అనేటువంటి అలిగేషన్స్ ఉన్నాయని దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడదాం. ఒక 50 లైకులు లేకపోతే 100 లైకులు ఇవ్వండి అబ్బా వీడియోకి. ఎందుకంటే మీరు ఆ లైకులు ఇవ్వడంలో యూట్యూబ్ చాలా మందికి పంపిస్తుంది. ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కదా! మనం చేసేది అల్లాటప్ప కబుర్లు చెప్పట్ల. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పవన్ కళ్యాణ్ పట్టుకున్నటువంటి షిప్ ఏ రకంగా? దాదాపు ఆ షిప్ వెళ్ళిపోతుంది. కలెక్టర్, ఈ నాదెళ్ల మనోహర్, పౌర సరఫరాల శాఖ మంత్రి, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి మొత్తాన్ని కలెక్టర్‌కి అప్రిషియేట్ చేయాలి ఫస్ట్. ఆయనెళ్లి ఆ సముద్రంలో ఉన్నటువంటి షిప్‌ని వెనక్కి రప్పించి మరీ దాన్ని పట్టుకున్నారు. అంటే చాలా మంది ఇది ఆల్రెడీ షిప్‌ని సీజ్ చేశారు. కానీ పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ అని బిల్డప్ ఇచ్చాడు అది ఇది అంటున్నారు. కానీ లేదు, నిజానికి రైస్‌ని వాళ్ళు సీజ్ చేశారు. కలెక్టర్‌గా అధికారం ఉంటది రైస్ వరకు. బట్ పోర్ట్ కాబట్టి షిప్‌ని సీజ్ చేయలేరు. బట్ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పోర్ట్ అధికారులు చేయగలరు. సో చేశారు. అయిపోయింది అక్కడితో. సో సీజ్ ద షిప్ అనేది పవన్ కళ్యాణ్ సంబంధించింది. సీజ్ ద రైస్ అనేది ముందు రోజు జరిగింది. అది కలెక్టర్‌కి సంబంధించింది. ఓకేనా? సో పనామా స్టెల్లా 2 అనేది షిప్ పేరు వెస్ట్ ఆఫ్రికా నుంచి వచ్చింది. ఒక దేశం నుంచి వేరే ఏ దేశం నుంచైనా సముద్ర మార్గం గుండా ఒక షిప్ రావాలన్నా, లేకపోతే మనుషులు రావాలన్నా, ఫ్లైట్లు రావాలన్నా, మన దేశానికి సంబంధించి ఏదో ఒక అటాచ్‌మెంట్ ఉండాలి. అంటే ఎందువల్ల వస్తున్నారు? ఏ కంపెనీకి సంబంధించి వస్తున్నారు అనేది. లావణ్ అండ్ సాయి తేజ ఎక్స్‌పోర్ట్‌కి సంబంధించినటువంటి వాళ్ళు, అంటే మన వాళ్ళు అక్కడ ఈ పలానా పర్పస్ మీద వస్తున్నారండి. అక్కడి నుంచి వాళ్ళేదో పట్టుకొస్తున్నారు మా కోసం, మాకు బిజినెస్ పర్పస్ మీద అని మనోళ్ళు ఇక్కడ సంతకం పెట్టి ఒప్పుకుంటేనే అప్పుడు అక్కడ రానిస్తారు పోర్టోళ్ళు. సో ఎన్నో సంవత్సరాల నుంచి లవన్ అండ్ సాయి తేజ ఎక్స్‌పోర్ట్స్ అనే వాళ్ళకి సంబంధించిన ఇలా ఈ ఈ ఏదైతే పనామా టు వెస్ట్ ఆఫ్రికా షిప్ ఉందో, ఈ షిప్ వాళ్ళ గురించి వస్తుంది. ఆ ఎక్స్‌పోర్ట్ సంబంధించిన వాళ్ళ గురించి అనేది ఇక్కడ వినిపిస్తున్న మాట. ఇది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి యొక్క తమ్ముడు వాళ్ళది అనేది బిగ్గెస్ట్ అలిగేషన్. అది ఇంకా తేలాల్సి ఉంది ఎంక్వైరీ చేసిన తర్వాత. అయితే ఏ రకంగా ఈ మాఫియా అనేది నడిపిస్తున్నారు? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, అంతకు ముందు ఉన్నప్పుడు టీడీపీ గవర్నమెంట్ లో కావచ్చు, అప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు మరి ప్రభుత్వంలో. అప్పుడు పట్టుకోలేకపోయారు, మొత్తానికి ఇప్పుడు పట్టుకున్నారు. దీనికి కంప్లీట్ క్రెడిట్స్ నాదెళ్ల మనోహర్‌కి ఇవ్వాలి. ఆయన చాలా గ్రౌండ్ వర్క్ చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్టు. ఎందుకంటే ప్రభుత్వం మారిందిరా నాయన. నాదెళ్ల మనోహర్ నాకు సంబంధించిన ఆటిల మీద, నా మాఫియా మీద కన్నేసాడురా నాయన. నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలనే ఒక ఇది కూడా లేకుండా ఆల్రెడీ అమ్ముడుపోయినటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో నడిపించేస్తున్నారు. ద్వారంపూడి నడిపిస్తున్నాడా, ఎవరు నడిపిస్తున్నారు తర్వాత. ముందు నాదెళ్ల మనోహర్ ఆ లెవెల్‌లో ఇన్ని ఎంక్వైరీలు చేస్తున్నాడే, తవ్వుతున్నాడే, కొంచెం జాగ్రత్తగా ఉందామే అని ఇది కూడా లేకుండా మళ్ళీ అదే మాఫియాని అదే అమ్ముడుపోయిన అధికారులతో నడిపిస్తున్నారు. అధికారులు చూడండి ఎంత దారుణంగా అమ్ముడుపోయారు. ప్రభుత్వం మారిందనేటువంటి భయం లేదు. అంటే కనీసం ఈళ్ళేదో కొత్త ప్రభుత్వం నిజాయితీగా ఉంటదని గాదు. గత ప్రభుత్వంలో ఉన్న అధికారుల మీద, అక్కడ అమ్ముడుపోయిన అధికారుల మీద, గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేల మీద కక్ష సాధింపు చర్యలన్నా ఉంటాయేమో, అందులో భాగంగా మేము ఇరుక్కుపోతామేమో అని గూడా ఆగట్ల. చక్కగా శుభ్రంగా ఆ మాఫియాని ఇంక నడిపిస్తున్నారు. సో, 58,000 మెట్రిక్ టన్నుల బియ్యం పెట్టగల కెపాసిటీ ఉన్నటువంటి ఆ షిప్‌లో 38,000 మెట్రిక్ టన్నులు ఆల్రెడీ ఉన్నాయి. ఓకేనా? మిగతా మెట్రిక్ టన్నుల గురించి తేలాల్సుంది. అంటే ఒక మెట్రిక్ టన్ మీకు 1000 కేజీలు. అందులో 640 మెట్రిక్ టన్నులు, అంటే ఇంటూ 1000 ఏసుకోండి. ఇన్ని కేజీల బియ్యం పీడీఎస్ బియ్యం. అంటే పబ్లిక్‌కి డిస్ట్రిబ్యూషన్ చేయాల్సినటువంటి బియ్యం. బేసిక్‌గా ఇది ఒక మాఫియా. 5, 6 సంవత్సరాల నుంచి, లేదా అంతకుముందు చంద్రబాబు ప్రభుత్వంలో మొత్తం మీద 10 సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి మాఫియా. ఎవరు చేస్తున్నారు ఏంటని బయటపడాలి. సో ఈళ్ళేం చేస్తారంటే ప్రభుత్వం డబ్బులు ఇదివరకు రేషన్ షాపుల్లో ఇచ్చేది, జగన్ వచ్చాక ఏవో బళ్ళు పెట్టారు. ఎండీఓ, ఎంయూడీఓ బళ్ళు. ఆ బళ్ళ ద్వారా పంపిణీ చేస్తారు కదా! ఇంటింటికెళ్ళో, సందు చివరికెళ్ళో పంపిణీ చేసేవారు కదా! ఇదివరకు రేషన్ షాప్‌కెళ్ళి తీసుకునేవారు కదా జనాలు. సో ఈ కాన్సెప్ట్‌లో ఏం చేశారంటే ఇందులో కొంత మాత్రమే జనాలకి ఇవ్వటం, కొంత నొక్కేయడం. ఈ ఇచ్చిన దాంట్లో గూడా అంటే క్వాలిటీ బియ్యం ఇవ్వరు కదా వీళ్ళు. సో ఇవ్వనప్పుడు ఆ జనం గూడా ఫ్రీగా వచ్చింది. దాన్ని రూ. 10కి అట్లా అమ్మేసుకోవడం. అమ్ముకున్న బియ్యాన్ని రూ. 10కి ఈళ్ళు కొని అట్లా, లేతే నొక్కేసింది కొని ఇట్లా కొన్ని లక్షలాది కేజీలని మొత్తం దేశవ్యాప్తంగా గావచ్చు, రాష్ట్రాల వ్యాప్తంగా గావచ్చు, మొత్తానికి 2 రాష్ట్రాల్లో గావచ్చు కలెక్ట్ చేసి, అంటే జనం తినలేనటువంటి బియ్యాలు ఇస్తున్నాయి ప్రభుత్వాలు. ఫస్ట్ పాయింట్ ఇది మనం అర్థం చేసుకోవాలిక్కడ.
ఏ ప్రభుత్వం అయినా, గత ప్రభుత్వం అంత ముందైనా, అంత ముందు రోసయ్యన, కిరణ్ కుమార్ రెడ్డి ఎక్కడికి ఎంత వెళ్ళినా ఈ మాఫియా నడుస్తోందంటే మెయిన్ ఏంటి? సామాన్య ప్రజలు ఎవరైతే పేద ప్రజలకి మీరు బియ్యం ఇస్తున్నాం మేము, ఎప్పటి నుంచో రామారావు పెట్టినప్పటి నుంచి ఇస్తున్నాం అని చెప్పుకుంటున్నారే, జనం తినలేనటువంటి ఒక క్వాలిటీ లేనటువంటి బియ్యాన్ని మీరు ఇస్తున్నారు. అడ్డంగా ఇక్కడ దొరికిపోయినాయి అన్ని ప్రభుత్వాలకి ఈ పాయింట్లు. ఎన్ ఇప్పుడు నాకు క్వాలిటీ లేనిది ఉచితంగా ఇస్తున్నప్పుడు ఫ్రీగా ఇస్తే మనల్ని ఫినాయిల్ అని తీసుకుంటారని నేను నాతో సహా అందరం తీసుకుంటామనే ఒక నానుడు ఉంది. సో ఇక పేదోళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు ఎంతో కొంత ఏదో ఒకటి. తీసుకున్నప్పుడు ఫ్రీగా వచ్చింది బియ్యం. సో దీన్ని ఒక 10 రూపాయలకి ఎవడో కొంటున్నాడు. శుభ్రంగా అమ్మేసుకుంటాం కదా! కూలీ నాలి చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా! తీసుకునేవాళ్ళు. సో అది అమ్మేసుకొని వచ్చినటువంటి డబ్బులతో ఒక 4 కేజీలు అమ్ముకుంటే 1 కేజీ మంచి బియ్యం వస్తది కదా! దాన్ని వండుకొని తినటం ఈ కైండ్ ఆఫ్ థింగ్. అంటే ఒక క్వాలిటీ లేనటువంటి వరస్ట్ బియ్యాన్ని ఈళ్ళు ఇచ్చేస్తున్నారు. దీన్ని అంటే మనకంటే వరస్ట్‌గా ఉన్నాయి వెస్ట్ ఆఫ్రికా కంట్రీస్. దీన్ని ఒక్కొక్క కేజీ 73 కేజీలకి వీళ్ళు ఎన్ని మెట్రిక్ టన్నులు, ఎన్ని సంవత్సరాల్లో, ఎన్ని లక్షల ఒ ఒ కోటి కేజీలు అమ్ముకు దొబ్బేరేమో 5 కేజీల్లో. ఇన్ని లక్షల కేజీలని వీళ్ళు 73 రూపాయలు పర్ కేజీకి స్మగ్లింగ్ అది స్మగ్లింగ్ కంప్లీట్ స్మగ్లింగ్ ఇది. మాఫియా అండ్ స్మగ్లింగ్ కిందకొస్తది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఏ రకమైనటువంటి ప్రభుత్వానికి సంబంధించినవి పంపేటువంటి హక్కు లేదు. ఈ పోర్ట్ నుంచి యాంకరేజ్ పోర్ట్ అంటారు కాకినాడలో చెప్పడం మర్చిపోయా స్టార్టింగ్‌లో. ఈ యాంకరేజ్ పోర్ట్ నుంచి ఏ రకమైనటువంటి ప్రభుత్వానికి సంబంధించినవి వెళ్ళటానికి ఛాన్స్ లేదు. సో ఆల్రెడీ వెళ్తున్నటువంటి ఈ ఎసెన్షియల్స్ బియ్యంలో దీన్ని కలిపేసి పంపిస్తున్నటువంటిది చాలా క్లియర్‌గా విత్ టెస్ట్‌లు అన్నీ కలిపి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పట్టుకొని దీని వెనక ద్వారంపూడి యొక్క తమ్ముడున్నాడని ఇన్ని సంవత్సరాలుగా ఇట్లా చేస్తున్నారనే విషయాన్ని బయట పెట్టేటువంటి పనిలో పవన్ కళ్యాణ్ గాని, ఆయన బ్యాచ్ గాని చాలా స్ట్రాంగ్‌గా దీని మీద వర్క్ చేస్తున్నట్టుగా మనకి కనిపిస్తుంది. సో, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గత 5 సంవత్సరాలుగా లేదా అంతకుముందు ఉన్న చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నప్పుడు గూడా రకరకాల స్మగ్లింగ్ అవి చేశారు. అందుకే ఆల్రెడీ లోకల్‌గా ఉన్నటువంటి ఎమ్మెల్యే పట్టుకోవాలి దీన్ని. నాదెళ్ల మనోహర్‌కి బాధ్యత ఉంది. లోకల్‌గా ఉన్న ఎమ్మెల్యేలకి బాధ్యత ఉంది. అందరికి మించి ఎవరికుందో తెలుసా బాధ్యత? పోర్ట్ అఫీషియల్స్‌కుంది. వాళ్ళు ఎంతగా అమ్ముడుపోతే ఈ విషయాన్ని చాలా కామన్‌గా, నార్మల్‌గా వాళ్ళు లైట్ తీసుకొని పంపించేస్తారు చెప్పండి. సో, కలెక్టర్ యొక్క అప్రిషియేషన్ మనం అప్రిషియేట్ చేయాలి. ఆయన ఇన్వాల్వ్‌మెంట్. దాని తర్వాత నాదెళ్ల మనోహర్ తెర వెనకుండి అంటే సైలెంట్‌గా ఉండి పట్టించుకోవట్లేదేమోలే ఈయన అనుకునేలాగా క్రియేట్ చేసి ఆళ్ళు దొంగలు మళ్ళీ తెర మీదకొచ్చేసరికి ఆళ్ళని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నందుకు ఆయన అప్రిషియేట్ చేయాలి. ఆ నాదెళ్ల మనోహర్ కలెక్టర్ యొక్క చొరవని అర్థం చేసుకొని పవన్ కళ్యాణ్ వెంటనే వచ్చి దాన్ని సీజ్ చేయించి ఈ రకంగా చేయడానికి డెఫినెట్‌గా అప్రిషియేట్ చేయాలి. అప్రిషియేట్ చేయాలని ఎందుకంటున్నానంటే ఈ రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్ అనండి, జగన్ అనండి, చంద్రబాబు అనండి, కేసీఆర్ అనండి, రేవంత్ అనండి, మోడీ, రాహుల్ గాంధీ వీళ్ళెవ్వరైనా కూడా 95% పనులు ఓట్ల కోసం మనల్ని నాశనం చేసే పనులే చేస్తారబ్బా! ఎప్పుడో ఒక్కసారి ఇట్లా ఒక 5% జగనైనా, చంద్రబాబైనా, పవన్ కళ్యాణ్ ఎవరైనా పక్కన పెడితే ఎప్పుడో ఒకసారి ఇట్లా కాస్త ఈళ్ళు చేయక మన జన్మధన్యం మూవ్‌మెంట్‌లో మంచి చేస్తారు. సో, అప్పుడైనా మనం కాస్త ఈళ్ళని అప్రిషియేట్ జేయాలి. తప్పు చేసినప్పుడు క్వెషన్ చేద్దాం. మంచి చేసినప్పుడు ఎవరు చేసినా జగన్ చేసినా, చంద్రబాబు చేసినా అప్రిషియేట్ చేస్తే ఏమైద్దంటే ఇంకొక 2 విషయాలు ఆళ్ళు మంచి చేసే దిశగా ఈళ్ళెళ్తారు. అఫ్‌కోర్స్ ఇందులో కూడా ద్వారంపూడి మీద ఈళ్ళకి ఎప్పటినుంచో గొడవలున్నాయి. ద్వారంపూడి ఏకంగా పిఠాపురంలో 100,00,00,000 ఖర్చు పెట్టాడు పవన్ కళ్యాణ్‌ని ఓడించడానికి అనేటువంటి మాటలు కూడా వినిపించి, చంద్రబాబును అనకూడని మాటలు పవన్ కళ్యాణ్‌ని దమ్ముంటే కాకినాడలో పోటీ చేయి ఇట్లాంటి రకరకాల సారీ ప్రొవొకేషన్‌లన్నీ చేశారు. మొత్తం మీద దొరకాల్సిన చోట ఎక్కడ దొరకాలో అక్కడ దొరికాడు. నొక్కుతున్నారు పేక. సో, ఓవరాల్‌గా జనాలకి సంబంధించినటువంటి థింగ్ అండ్ ఇంకొకటేంటంటే ఈ షిప్ ఇట్లా యాడ్‌లు పవన్ కళ్యాణ్ చెప్పింది కూడా పాయింట్ అక్కడ. ఆర్‌డీఎక్స్‌లే వస్తే అటు ఇటు ఇష్టం వచ్చినట్టు తిప్పుతున్నారు ఈళ్ళిప్పుడు. షిప్ ఇష్టం వచ్చినట్టు వచ్చేసింది. ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతుంది. స్మగ్లింగ్ జరుగుతుందంటే రేపొద్దున ఇదే ప్లేస్‌లో బాంబులు తీసుకొస్తే, ఆర్‌డీఎక్స్‌లు తీసుకొస్తే ఎంత డేంజర్ దేశానికి. సో, పోర్ట్‌ల యొక్క చాతకానితనం అవి ఎంత వల్నరబుల్‌గా ఉన్నాయనేది కూడా ప్రూవ్ చేయగలిగాడు పవన్ కళ్యాణ్. ఈ పాయింట్‌లో డెఫినెట్‌లీ అప్రిషియేట్ చేయాలి. రేపు ఇదే పవన్ కళ్యాణ్ గతంలో ఎన్నో రకాల ఇష్యూస్‌లో ఆయన పట్టించుకోకపోతే వాటిని మనం క్వెషన్ చేస్తాం. రేపొద్దున ఏదైనా చెడు చేస్తే కూడా మనం క్వెషన్ చేస్తాం. బట్ స్టిల్ ఒకటి పాజిటివ్ చేసినప్పుడు జగన్ అయినా, చంద్రబాబు అయినా, పవన్ కళ్యాణ్ అప్రిషియేట్ చేయాలి. సో, ఈ రకంగా ఈ బియ్యం మాఫియా అనేది ఇన్ని సంవత్సరాలుగా నడుస్తోందనేది మనకు అర్థమవుతుంది. నేనేదైనా పాయింట్స్ మిస్ అయితే మీరు కామెంట్ చేయండి.